నీ ఎడల తప్పిదం చేస్తే వాడిని అప్పుడే రోడ్డు నేవాకు, పర్సనల్గా వెళ్ళి వాడిని కలుసుకో, వాడితో మాట్లాడు. వాడు విని సరి చేసుకుంటే ఏం లేదు, వాడు దిద్దుకోకుండా అదే తప్పు కంటిన్యూ చేస్తే నీతో పాటు ఒకరిద్దరిని వెంట పెట్టుకొని వెళ్ళి వాడిని గద్దించు, వాడికి చెప్పు, నచ్చజెప్పు. అయినా వినకపోతే సంఘం ఎదుట బహిరంగముగా వాడిని హెచ్చరించు. అయినా కూడా వాడు మార్పు చెందకపోతే వాడిని ఇక విసర్జించు. నీకు అన్యునిగాను సుంకరినిగాను ఎంచుకో అన్నాడు. మొత్తం 4 దశలు చెప్పాడు. మొదటిది సింగిల్గా పో, రెండవది 2-3 ఎదుట, మూడవది సంఘం ఎదుట. ఈ 3 దాటితే 4వది వాడిని విసర్జించు.